మరణము గెలిచిన బహువీరుడా నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహువీరుడా కరుణయుగములకు సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొనియాడతగినది నీవే తేజం నా ప్రాణం నీవే యేసయ్యా నా ప్రాణం నీవే యేసయ్యా
Thank you.
అధ్యాయం 18 వచ్చిన యెషయా గ్రంథము 38 18 వచ్చిన చదువుకుందాము. చూడండి. కావున నీవందు దయచూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యుడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడాన్ని స్తుతున్నాయినా ఈ మహాకృపను బట్టి, అయ్యా మీ అత్యున్నతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు జరిగించిన కూడికంతను బట్టి మీ వందనాలు. చదవని భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. నువ్వు నమ్మదగినటువంటి దేవుడు ప్రభా, ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు, మీకు స్తోత్రాలు. మరి వేడుకుంటున్నాం, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అంటున్నాడు కదా, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఏమండి, దయ చూపడానికి ఆలస్యం చేయడం ఎందుకు? దయ చూపుతా ఆయన దయ చూపొచ్చు కదా, ఆలస్యం చేయటం ఏంటి? మిమ్మల్ని కరుణించాలని ఆయన మీకోసమే నిలవబడి ఉన్నాడు. ఎప్పటికైనా ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. ఏం చేసేవాడు చెప్పండి? యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకునే వారందరూ ధన్యులు. స్తోత్రం. ఇదే ఇప్పుడు మనకి ఇబ్బంది, కనిపెట్టుకోవటమే బాధ మనకి కదమ్మా. కనిపెట్టుకోవాలంటే, ఎదురు చూడాలి అంటే ఎంత ఇబ్బంది పడతామో, వెయిట్ చేయలేము మనం. ఆయన అంటాడు, మీరు కనిపెట్టుకోండి అంటున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? పెట్టుకోనండి. కనిపెట్టుకున్నప్పుడు ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. ఆయన ఆలస్యం చేయడంలో ఆయన యొక్క చిత్తము ఎంతో దాగి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆలస్యం చేయడంలో ఆయన మనల్ని కరుణించాలి అని, మన యందు దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనం చూస్తాం కదా, చదువుకుంటాము. ఏమండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చిన దగ్గర రాయబడింది, ఆయన ఇచ్చిన దర్శనాన్ని తప్పక నెరవేర్చేటువంటి దేవుడు. ఏం చేస్తాడు చెప్పండి? దర్శనాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. అది ఆలస్యమైనప్పటికీ, చదవండి, అది ఆలస్యమైనప్పటికీ 2:3 ఆలస్యమైనప్పటికీ దానికోసం కనిపెట్టుకొని ఉండండి. ఆ దర్శన విషయంలో సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరు. ఆలస్యముగా వచ్చినను దానికోసం కనిపెట్టుకోండి, తప్పక నెరవేరుతుంది. చాలండి, చాలు అంటారు. దర్శనాన్ని, ప్రభు చేసిన వాగ్దానాన్ని, ప్రభు ఇచ్చిన మాటను తప్పక నెరవేర్చేటువంటి దేవుడు కాబట్టి, ఆయన న్యాయం తీర్చే దేవుడు కాబట్టి కనిపెట్టుకొని ఉండండి. ఆయన ఆలస్యంలో ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కోసం, ఆయన జరిగించే ఆయన చిత్తమ కోసం మీరు కనిపెట్టుకొని ఉండండి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఆయన. ఏమంటే మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఏమాత్రం వీళ్ళు కనిపెట్టుకుంటారని పరీక్షిస్తూ ఉంటాడు ఆయన. అందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మన యందు దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనల్ని కరుణించాలని ఆయన మన కోసమే నిలబడి చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అందుకని
ఈ ఆలస్యాన్ని మనం దాన్ని గమనించాలి. ఆలస్యంలో దేవునికి ఆశీర్వాదం ఎంతో దాగి ఉంది. ఆలస్యంలో ఆయన మన కోసం ఇవ్వవలసినటువంటివి ఎన్నో దాగి ఉన్నాయి. దానికోసం మనం ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టుకొని ఉండుట మంచిది. అందుకంటే కదా ఏమండి, ఆయన నిమిత్తం కనిపెట్టుకొని వారందరూ కూడా ధన్యులు. దేవునికి స్తోత్రం. హబక్కూకు గ్రంథంలో ఏమన్నా తప్పక నెరవేరుతుంది. మనమే విశ్వసించలేకపోతున్నాం, మనమే ఎదురు చూడలేకపోతున్నాం కదండి. ఈ ఆలస్యంలో దాగి ఉన్న దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఉండలేకపోతున్నాం, దానికోసం ఎదురు చూడలేకపోతున్నాం, దానికోసం కనిపెట్టుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని మాటలు ఏమండి అసలు అవి అసాధ్యం అనిపిస్తా ఉంటే మన జీవితంలో. కానీ ఆయన అంటాడు, మీ యందు దయ చూపాలని నేను ఆలస్యం చేస్తున్నాను. ఏమా వాక్యంలో రాయబడింది పేతురు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అనుకోండి, చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు వాక్యం తెలియజేస్తా ఉంది కదా, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, గాని ఎవరు రక్షింపవాలని హింసయింపక అందరూ పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట అందరూ అనుకుంటున్నారు దేవుని వాగ్దాన విషయంలో ఏమంటే కనిపెట్టలేని వారిగా ఉన్నారు. అందుకని ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు అనుకుంటున్నట్లుగా దేవుడు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు, గాని ఎవరు నశించిపోకుండా ఉండడానికి ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని చూస్తా ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట ఏమండి మనందరం ఇప్పుడు నిజంగా ప్రభు వస్తే ఏమంటే ప్రభు వస్తే ఎంతమంది నశించడానికి పెడతారు, ఎంతమంది ఏమండి దేవుని ఉగ్రత పాలవుతారు. అందుకని ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు ఆయన వాగ్దానం గురించి ఆలస్యం చేస్తున్నాడు అని, ఆయన మాట నెరవేర్చబట్టం లేదు అని అందరూ అనుకుంటున్నారు. పై భాగంలో మనం చదివితే అపహాసకులు సంచదినములలో దేవుని వాగ్దానం ఏమైందని అనేకులు మాట్లాడుతుంటే ప్రభు అందుకే అంటున్నాడు, మీరు అనుకుంటున్నట్లుగా దేవుని వాగ్దానం ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇప్పుడు నేను వస్తే ఏమంటే అనేక మంది నశించిపోతారు. ఇప్పుడు నిజంగా ప్రభు వస్తే ఎంతమంది నరకానికి ఏమండి సిద్ధపడుతున్నారు వాక్యం మనకు అర్థమవుతా ఉంది. అందుకని ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయటం లేదు, కానీ ఆయన వస్తే ఏమండి చదవండి అన్నమాట, వాగ్దానం చేయబడి కాదు, కానీ ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఏమండి ఆయన దీర్ఘశాంతం ఎంత గొప్పదో. కానీ మనమైతే ఓర్చుకోలేం, మనమైతే ఎదురు చూడలేం, మనమైతే కనిపెట్టుకోలేం. మనందరి కోసం ఆయన ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు వాక్యంలో మనం ఏమంటే చూస్తా ఉంటున్నాం, వింటా ఉన్నాం. అందుకని ఈ ఆలస్యంలో మనం అందరం కూడా ఏం చేయబడాలి? ఏమండి రక్షించబడినటువంటి మనందరం కూడా పరిపూర్ణతలోకి రావాలి, సంపూర్ణంగా మనం చేయబడాలి. ఏమండి దర్శనంతో నింపబడాలి, సంఘము పరిపూర్ణతలోకి రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ ఆలస్యం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. వాక్యం రాయబడిన యోధా పత్రికలో మనం చూస్తాము, అగ్నిలో నుంచి అనేకులు బయటికి రాగినట్లుగా రక్షించబడిన సంఘము సీయోను అనుభవం జీవిస్తున్నటువంటి సంఘం ఏం చేయాలంటే ఈ ఆలస్యంలో మనం పరిపూర్ణత చెందాలి. అనేకులు అగ్నిలో నుంచి బయటికి రాగినట్లుగా అనేక ఆత్మల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థించవలసి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి పరిపూర్ణ సంఘం యొక్క పని ఏమిటి? సంఘం యొక్క పని ఏమిటి? ప్రార్థన చేయాలి. రక్షించబడిన మనము, సంఘంలో చేర్చబడిన మనము పరిపూర్ణతలోకి రావాలి, పరిపూర్ణంగా చేయబడాలి. పరిపూర్ణంగా చేయబడినప్పుడు మాత్రమే ఏమండి సీయోను అనుభవం మనం ఉండగలుగుతాం. అలాంటి సంఘమే ఎత్తబడే సంఘంలో ఉండగలుగుతుంది. అది అందుకు ప్రభు ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఎవరు నశించుకోకుండా ఉండడానికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యం సంఘమైన మనము ఏమంటే మనం పరిపూర్ణతలోకి వస్తూ అనేకులు పరిపూర్ణతకు నడిపించడానికి, అనేకులు సంఘంలోకి చేర్చబడే విధంగా ఉండడానికి ఈ ఆలస్యము సంఘము ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం.
కనిపెట్టుకొని ఉండాలి. అంటే ఒక మిలిటరీ ఆయన మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. అయితే ఒకసారి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వేరే చోటకి ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఆ మార్గ మధ్యలో వారి స్టేషన్ వస్తుంది. అయితే భార్యకి ఫోన్ చేశాడంట. ఏమని, అమ్మా నేను ఈ మార్గం గుండా వెళ్తానికి వస్తా ఉన్నాను, నేను అక్కడ దగ్గర నుంచి బయట వెళ్తున్నాను, అయితే నువ్వు మన స్టేషన్ దగ్గరికి రా అని చెప్పాడంట భార్యకి. సరే భార్య భర్త వస్తున్నాడని ఎంతో సంతోషంగా ఏమంటే మంచి మంచి పిండి వంటలు చేసుకొని కావాల్సిన సిద్ధపరుచుకొని ఆ స్టేషన్ లోకి వచ్చింది. భర్త కోసం ఎదురు చూస్తుంది. చాలాసేపు కూర్చుంది. ట్రైన్ కొంచెం లేట్ అయ్యింది. ఆమె అనుకుందంటే ట్రైన్ లేట్ అయిందిలే, కాసేపు వెయిటింగ్ రూమ్ దగ్గర కూర్చున్నామని చెప్పి ఆ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని ఏమంటే కాసేపు కూర్చొని నిద్రపోయింది. ఈలోపు ట్రైన్ వచ్చింది. భర్త దిగాడు. ఆ స్టేషన్ అంతా వెతికాడు, అటు మొదలు వెతికాడు, భారీ కనపడలేదు. మళ్ళా బండి ఎక్కేసి వెళ్ళిపోయాడు. తర్వాత లేచింది, అమావిడిగా చూసుకుంటే అయ్యా మనం ట్రైన్ వచ్చిందంటే ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయిందమ్మా అని చెప్పాడు. అయ్యో ఎంతో బాధపడి భార్య మళ్ళీ విచారంగా అనేది తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత తన భర్త యొక్క బట్టలు తనకున్న సామాన్యాన్ని కూడా చేశాడు. భర్త ఏమంటే ధోలో చనిపోయాడు. ఆ తర్వాత ఆయన రక్తం బట్టలు సామాన్యం పెట్టి వచ్చేసి అప్పుడు భార్య ఘోరంగా బ్రహ్మని అంత భక్తి కోసం గొప్పపడింది, ఏడ్చింది. కానీ సమయం అంతా మనం పోగొట్టుకుంది. దేవుని కోసం కనిపెట్టుకోలేని పరిస్థితి. 10 మంది కన్నికలు ఏం చేశారు చెప్పండి? 10 మంది కన్నికలు ఏం చేశారు? పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అని రాయబడింది. వాక్యం చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం దగ్గర. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కులికి నిద్రించారు. ఏం చేస్తారు చెప్పండి అమ్మా? నిద్ర ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? చాలా మంది దేవుని సన్ని వదిలిపెట్టుకొని నిద్రపోవటానికే ప్రయత్నం చేస్తారు. ఏమంటే సాతాను మనల్ని నిద్రపుచ్చి ఎన్నో అనర్థకాలు మన జీవితంలో కలిగిస్తాం. రాయబడిన మాట ఏంటంటే సిద్ధపడ్డారు. ఏమంటే అందరితో పాటు హడావుడి చేస్తున్నారు. అందరూ కలిసి ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అర్ధరాత్రి వేళ చదువు పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కొరికి నిద్రిస్తున్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి సిద్ధపరిచిరి. కానీ బుద్ధిహీనమైన కన్యకలు మా దివిటీలు అయిపోతున్నాయి, మా కొంచెం ఇవ్వండి. సరే స్తోత్రం. ఏం చేశారంట? ఆలస్యం చేయగా. ఇది ఆలస్యంలో దేవుడు ఆలస్యం చేయడంలో ఆయన చిత్తం ఎంతో దాగి ఉందనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. మీ అందరూ గ్రహించుకోవడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏమండి, ఆయన ఆలస్యం చేయడానికి ఆయన ఏదో మనల్ని ఇబ్బంది పెట్టాలని మనం ఏదో ఇదైపోవాలని తెలుసు. కానీ ఆయన ఉద్దేశం ఆలస్యంలో ఆయన చిత్తం కోసం మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కునికి నిద్రించారు. అయితే దివిటీలు వెలుగుతున్న వారు మాత్రమే, ఆత్మల సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే, ఏమంటే ఆత్మల పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు మాత్రమే పెళ్లి కుమారులతో వెళ్ళగలిగారు. దేవుని స్తోత్రం. అంటే సిద్ధపాటు జీవితం ఏమంటే దివిటీలలో మూల లేదు, ఆత్మ సిద్ధపాటు లేదు. ఏమంటే ఆలస్యం చేయగా లేవడమే కాకుండా అంటున్నారు, మా దీపాలు ఆగిపోతాయి, మీరు మాకు కొంచెం పోయేది. ఏమంటే సిద్ధపాటుతో కూడిన జీవితమైనా మా సిద్ధపాటు కలిగి ఉండడానికే దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికే ప్రభు ఆలస్యం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను దర్శన విషయంలో నేను ఏమాత్రం కూడా జాగు చేయట్లేదు, అది తప్పక నెరవేరుతుంది, అది ఆలస్యమైన దానికోసం కనిపెట్టుకొని ఉండండి ప్రభు వాక్యం తెలియజేస్తా ఉంది. భక్తుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఆలస్యము రక్షించిపోతున్న వారికి దేవుడు ఒక టైం ఇస్తున్నాడు. రక్షించబడిన మనము పరిపూర్ణతలోకి రావడానికి
ప్రభు మనకు టైం ఇస్తున్నాడు. ఏమంటే నశించిపోతున్న వాడిని అందులో నుంచి బయటకు తీసినట్లుగా రక్షించబడిన మనము ఏమంటే మన వరకే మనం ఏమంటే తెలివి త్రాగి ఏదో మనం తీరినప్పుడు ఏంటో కాదు మనం చేయాల్సిన పని. ఏం చేయాలి? ప్రభు త్వరగా రాబోతున్నటువంటి ఈ దినాల్లో రక్షించబడిన నీవు పరిపూర్ణతలోకి రావాలి. పరిపూర్ణ సంఘముగా ఉండాలి. ఆత్మబలముతో కూడిన సంఘముగా ఉండాలి. ఏమని దర్శనం కలిగిన సంఘముగా ఉండాలి. ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఇది మనం చేయాలి. ఆలస్యంలో రక్షించబడి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం పరిపూర్ణులుగా చేయబడ్డాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యజమానులు రావడం, ఎవరు యజమాని వస్తున్నప్పుడు కనిపెట్టుకొని ఉంటారో వారు ధన్యులు అని మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 44వ వచనం చూడండి. మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును, అందుకని మీరు సిద్ధముగా ఉండుడి. యజమాను తన ఇంటి వారికి తగిన ఆహారం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేయుచున్నట్టు అతడు కనుగొనడో ఆ దాసుడు ధన్యుడు. స్తోత్రం. యజమాని వచ్చేటప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండి అప్పగించిన పని చేస్తా ఉంటాడు ఆ దాసుడు ధన్యుడు. అమ్మా, ఈ లోకంలో మనం ఎదురో ధన్యత అనుకుంటాం. మన కలిగిన స్థితిని బట్టి ధన్యులు అనుకుంటాం. మన బిడ్డలను బట్టి మనం ధన్యులు అనుకుంటాం. కానీ ప్రభు దృష్టికి ఏంటి ధన్యత అంటే ఆయన కోసం కనిపెట్టుకున్న వారు ధన్యులు. తర్వాత యజమాని వచ్చిన ఎవరు మెళకువగా ప్రభు చెప్పిన పని విషయంలో మెళకువగా ఉండి బాధ్యతగా ఉంటాడో, కనిపెట్టుకున్న వారిగా ఉంటారో వారందరూ దేవుని దృష్టికి ధన్యులు. స్తోత్రం. హల్లెలూయా. ఆ గొప్ప ధన్యత మనం సంపాదించుకోవాలి. ఎవరి దేవుని దృష్టికి మనం ధన్యులుగా ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత మనం సంపాదించుకోవాలి. అది వాక్యం చెప్తాము. ప్రభు పడించిన పనిలో ఎవరు మెళకువగా ఉండి బుద్ధిమంతులుగా ఉండి యజమాని పనిని సంపూర్ణంగా జరిగిస్తారు వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఏమంటే మన జీవితాల్లో రక్షించబడి మనము ఏంటంటే ఈ ఆలస్యంలో మనం చేసిన పని ఏంటంటే మనం పరిపూర్ణంగా చేయబడాలి. మనం పరిపూర్ణతలో ఉంటాం.
పరిశుద్ధపరచబడినటువంటి మనము పరిపూర్ణులుగా చేయబడాలి. సంపూర్ణ నిశ్చయం కలిగిన వారిగా మరి ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఏమంటే శిరోలో ఉండే దేవుని కడమూరు శబ్దాన్ని విని మనం ఎదుర్కొనేటువంటి అనేక ధన్యత మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. ఏ మచ్చలు రాబోయేటువంటి సంఘముగా మనం ప్రభు కోసం సిద్ధపరచబడటానికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. ఏమండి ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేక ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దర్శనం కలిగిన వారిగా సంఘమైనటువంటి మనము ఎలా ఉండాలి? ప్రార్థించే సంఘముగా మనం ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పాటలు పాడుకోవచ్చు, ప్రసంగాలు చేయొచ్చు. వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఏంటంటే ప్రార్థన అనేది గొప్పది. ప్రార్థనే గొప్ప కార్యాలు చేస్తుంది. వాక్యం అయిపోయింది. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మనకు సమీపంగా వస్తాడు. స్తోత్రం. దేవునికి ఎంత ఇష్టం అది. ప్రార్థన అనేటువంటిది దేవునికి ఎంత ఇష్టం. అందుకని సంఘమైన మనందరం కూడా పరిపూర్ణంగా చేయబడటానికి ఆయన ఆలస్యం చేస్తున్న ఆలస్యంలో మనం సంపూర్ణంగా చేయబడటానికి అనేక నశించిపోతున్న వారిని ప్రభు దగ్గర నడిపించే వారిగా మనం ఉండడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. అందుకే ప్రభుడు ఆయన ఎవరి న్యాయించేటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు చెప్పండి. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకున్న వారు కనిపెట్టుకోవడం ఎవరి చాలా గొప్ప విషయం. దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు మనం ధన్యులు. ఎవరి లోకంలో కోసం ఎదురు చూస్తాం. ఏమంటే మనుషుల కోసం ఎదురు చూస్తాం. మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తాం. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే యెహోవా కోసం కనిపెట్టుకున్న వారు ధన్యులు. ధన్యులు. స్తోత్రం. దేవుని కోసం మనం కనిపెట్టుకున్న వారిగా మనం ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఏమంటే వాక్యాన్ని మనం సంపూర్ణంగా ఎదిగిన వారిగా ఆ వాక్యాన్ని మనం నిజంగా ప్రభు ఆలస్యం చేస్తుంది మన వేలు కోసమేనని. ఏమని మనం ధైర్యం చేయడం కోసమేనని, ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడని మన జీవితంలో గుర్తించిన వారిగా ఉండాలని వాక్యం మన స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుని మన జీవితంలో మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ గొప్ప దేవుని మాట కోసం ఆయన చెప్తున్నాడు అది తప్పక నెరవేర్చుతుందండి. ఇంకో మాట ఏంటంటే చూస్తామని నా మాటలు వాటి కాలంలో నెరవేరుతాయి. ఎప్పుడు నెరవేరుతాయి చెప్పండి. నా మాటలు ఆయన సమయంలో నెరవేరుతాయి కదండి. నిజంగా మనం ప్రార్థన చేస్తే జరిగింది. నేను కనిపెట్టుకోకూడదు. అందుకే మనం ప్రార్థన చేసిన వెంటనే ఏదైనా కార్యం జరిగింది అనుకోండి, ఏమనుకుంటారు మనం? ఇది మనకంటే గొప్ప లేదు ఏమంటే ఏమనుకున్నారు అని మనం అతిశయించే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని నా మాటలు ఆయన చిత్తము ఏమంటే ప్రతిదానికి సమయం ఉన్నట్టు ప్రసంగిద్దాం. ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. దేవుని స్తోత్రం. అందుకని ఆయన మాటలు ఆయన చెప్పిన టైంలో జరుగుతాయి అంతే. అందుకని ఎక్కడ విషయాలు ప్రభావం మాట చెప్పాడు, నా మాటలు ఆయన కాలం నెరవేరుతాయి. ఎందుకంటారు దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు చెప్పాడు. ఏది చెప్పండి? ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. అందుకని ఆయన మాటలు ఆయన సమయంలో ప్రభు జరిగిస్తాడు. అయితే మనం కనిపెట్టుకొని మనం ఎదురు చూడాలి. ఏమంటే అందరూ ప్రార్థన చేసి ఆయన ఇంటే దేవుడు దగ్గర మాట ఏమంటే దేవుడు దేవుడు మాకేం జరగట్లేదు అని మనం ప్రార్థన మన భక్తి చిత్తాన్ని ఏమంటే గ్రహించుకోవటానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏమంటే ఎక్కువ మాట ఆలోచన చేసినప్పుడు నిద్రపోయిన వారు ఏం జరిగింది? విడిచిపెట్టబడ్డారు. ఎదురు చూసిన వారు సిద్ధపడిన వారు వెళ్ళిపోయారు. సిద్ధపడిన కూడా దేవునికి సన్నిధిలో వారు ఆత్మీయపడిపోతున్నారు. ఏం చేయబడ్డారు? విడిచిపెట్టబడ్డారు. మన ఆత్మీయ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దేవుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని మనకి చెప్తా ఉంది. దేవుడు మనం వచ్చిన ఆత్మ దీపం నిత్యము వెలుగు ఉండాలి. ఏది తుఫాను వచ్చినా, ఏది పెరగాలి వచ్చినప్పటికీ కూడా ఆయన విధానాన్ని వెలిగించినప్పుడు కూడా నా దీపము
ఆమె వెలిగించిన దీపం నష్టాలు వచ్చిన శోభం వచ్చిన తుఫాను వచ్చిన ఏమంటే అన్ని బాగున్నప్పుడు ప్రార్థించేది ఏమిటంటే చెప్పండి అమ్మా. ఏమి లేనప్పుడు పరిస్థితులన్నీ కూడా ధైర్యంగా మార్చబడినప్పుడు నిరాశలు వెళ్ళినప్పుడు నిరీక్షణ అనుకున్నప్పుడు ఏమంటే ఇప్పుడు మనం ప్రార్థించే అబ్రహాము గురించి రాయబడింది. నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగిన మీరు అని వెళ్ళిపడింది. దేవునికి స్తోత్రం. అది విశేషం చెప్పండి. నిరీక్షణ లేనప్పుడు సంవత్సరం ఎదురు వచ్చాడు అబ్రహాము మాత్రం నెరవేర్చబడ్డాడు. అందుకే ఆయన విశ్వాసం తండ్రి అయ్యాడు. 60 స్థానాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ లేని పరిస్థితి కాబట్టి మన ఆశలన్నీ కూడా పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ప్రార్థన చేయటం. కానీ ఇప్పుడే మన దీపం నిజంగా ప్రభు వెలిగించిన దీపం అయితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తాం. ఏమన్నా ఖచ్చితంగా దేవుని కోసం ఎదురు చూస్తామా? ఆలస్యమంతా కూడా మన కొరికే ప్రార్థిస్తూ పరిపూర్ణంగా చేయబడుతూ ఆయన కోసం ఎదురు చూస్తాం. మేము విశ్వాసం సంఘమైన మనం దేవుడి కోసం ఎదురు చూస్తూ మన సిద్ధపడుతూ ప్రసిద్ధపరిచేవారికి ఉండడానికి ప్రభుత్వం సాగిపోతాం. దేవుని వాక్యాన్ని మన కోసం దీవించి ఆశీర్వదించడం. ఆమేన్.